సినిమా విషయంలో పవన్ కళ్యాణ్ ఆచితూచి మాట్లాడుతున్నారు కొంతవరకు, కానీ కొంత కంపారిజన్స్ కూడా వచ్చాయి. హరిహర వీరమల్లు కాన్సెప్టు ఎట్లా ఉంటుంది, లేకపోతే ఒరిజినల్ గూండా గురించి ఎందుకు అభిమానులు ఎక్కువగా కేకలేస్తున్నారు, దాని మీద ఎందుకు క్రేజ్ ఎక్కువగా ఉంది, ఇట్లాంటి ప్రశ్నలన్నింటి కూడా ఆయన ఓకే, ఇది ఒక విధంగా ఉంది కానీ ఇది ఎంటర్టైనర్గానే ఉంటుంది, ఫ్యామిలీ ఎంటర్టైనర్గానే ఉంటుంది అనే మాట ఆయన చెప్తున్నారు. బహుశా ఈ మొదటి ప్రారంభ కలెక్షన్స్ కూడా బాగానే ఉన్నాయంటున్నారు. బట్ పవన్ కళ్యాణ్ ఇక్కడ కొత్త రికార్డ్ అయితే సృష్టిస్తున్నాడు. సినిమా రికార్డే కాదు, రాజకీయ రికార్డు కూడా. అదేంటంటే ఒక సిట్టింగ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ రాత్రిపూట ఓవర్ టైం అని చెప్పారు కదా, డబల్ షిఫ్ట్లో వర్క్ చేసి మరీ 3 సినిమాలు పూర్తి చేయడం అనేది మటుకు బహుశా ఇక్కడ ఇప్పటివరకు ప్రపంచ చరిత్రలో జరిగి ఉండదని స్పష్టంగా చెప్పొచ్చు. ఎన్టీఆర్ కూడా బ్రహ్మర్షి విశ్వామిత్ర మొదలుపెట్టారు, ఆ మీనాక్షి శేషాద్రితో పాట తీశారు, కానీ తర్వాత ఎన్నికలు రాగానే ఆ షూటింగ్ ఆపేసేయాల్సిన పరిస్థితి కూడా ఆయనకు వచ్చింది. తర్వాత ఎప్పుడో ఓడిపోయాక తీశారు, ఆ సినిమా ఏమీ ఆడలేదు కూడా అనుకోండి. అది మా అందరికీ చూపించారు కూడా, అప్పుడే అర్థమైంది ఇది ఏమీ ఆడే సినిమా కాదని. బట్ పవన్ కళ్యాణ్ మటుకు ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటూ సినిమాలకున్న పరిమితులు కూడా ఆయన చెప్తున్నారు చాలా స్పష్టంగా. సినిమాలు చూసి ఎవరు ఓట్లేరు, సినిమాలు వినోదం కోసమే చూస్తారు తప్ప. ఇంకా చాలా స్పష్టత ఒకటి ఏమి ఇచ్చారు కొంతమంది, నిన్న మనం చర్చకు వచ్చింది ఔరంగజేబు ఎవరు అని. అంటే ఆయన సభలో మాట్లాడిన ఉపసభాపతి చెప్పిన దాన్ని బట్టి జగన్ ఔరంగజేబు లాంటి వాడే అనే మాట ఒకటి వచ్చింది కదా. అసలు ఇలా పోల్చకండి, సినిమాల్లో పాత్రలను బయట ఉన్న వాళ్ళను పోల్చకండి. ఔరంగజేబు చాలా పెద్ద నియంత, ప్రజాస్వామ్యంలో అంత చేయడం సాధ్యం కాదు. అంటే ఒక విధంగా కొంచెం జగన్ ఔరంగజేబు స్థాయి కాదు ఈ విషయంలో. ప్రజాస్వామ్యంలో ఎవరు కూడా అలా చేయలేరు, అలా చేస్తే ప్రజాస్వామ్యమే ఉండదు. కాబట్టి ఔరంగజేబునే కాదు, అసలు ఏ పాత్రనైనా ఊరికనే మీరు అంటే ఇక్కడ మళ్ళీ మీరు చిన్న తేడా, దాన్ని కూడా రాజకీయాల్లోకి వాడుకోవడం అనేది కాకుండా దానికి అక్కడ ఒక బ్రేక్ వేసే పని కూడా ఆయన చేస్తున్నారు. ఇవన్నీ చాలా కాన్షియస్గానే మాట్లాడుతున్నారు ఆయన. మీరు ఆ ఇంటర్వ్యూలో ప్రాసెస్, ఆయన ప్రశ్నలకు జవాబులు ఇస్తున్న తీరు, ప్రతి ఒక్కరిని కూడా ఎంటర్టైన్ చేస్తున్నారు. వాళ్ళతో కలుపుతున్న తీరు చూస్తే ఒకసారిగా తనంతన ఆవిష్కరించుకోవాలి. పవన్ కళ్యాణ్ విశ్వరూపం అన్నారు కదా, వీరమల్లు విశ్వరూపంతో పాటు పవన్ కళ్యాణ్ యొక్క ఆలోచనల యొక్క సమగ్ర రూపాన్ని ఇటు హీరో నటుడుగా ఇటు నాయకుడిగా కూడా ప్రజల ముందు ఆవిష్కరించుకోవాలి. ఆవిష్కరించడానికి ఇది సందర్భం అని భావించినట్టుగా ఉన్నారు. పైగా ఇది జయప్రదం అయితే అటు ఏఎం రత్నం కూడా మంచిది అనే ఆలోచన కూడా ఆయనకు ఉండవచ్చు. కానీ చాలా విషయాల మీద ఈ క్లారిటీ రావడం మటుకు మనం గమనిస్తాం. సరే.